ఈ ప్రతి అంశంలో ప్రజలతో ఎవరున్నారు, ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలని అడ్రస్ చేసింది ఎవరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు అడ్రస్ చేయబడతా ఉన్నాయి. ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజలతోటి వాళ్ళకి తోడుగా అండగా నిలబడతా ఉన్నాం. సో ఇది రైట్. ఒక్క నిమిషం. అధికార పార్టీ మేము దత్తాత్రేయ గారు 1 90% సెకండ్. సో కాంగ్రెస్ శ్రీకాంత్ పార్టీ గారు నేను హవా అయితే మాట్లాడతాను. కొనసాగుతోంది. బట్ ఒక్క మున్సిపాలిటీ కోహిర్ మున్సిపాలిటీ మాత్రం కొంత ఆసక్తికరంగా అనిపిస్తోంది. 16 వార్డుల్లో 8 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 8 బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 5, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానంలో గెలిచింది. సో అక్కడ కొంత హంగ్ వాతావరణం అయితే కనిపిస్తోంది. బట్ ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం జరగబోతోంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. రైట్, గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు కూడా అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సో పోటాపోటీ కనిపిస్తుంది. అక్కడక్కడ బీజేపీ కూడా ప్రభావం చూపిస్తోంది కొన్ని మున్సిపాలిటీల్లో, కొన్ని వార్డుల్లో. సో ఈ పోటీని ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ కొంత బలపడ్డట్టు కనిపిస్తోందా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ? ఎట్లా చూడొచ్చు రాజు? ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే 73.01% ఓవరాల్గా పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి కౌంటింగ్లో కూడా ఫలితాలు అయితే వెలువడతా ఉన్నాయి. ఈ ఫలితాలలో మెజారిటీ స్థానాలను మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి ట్రెండ్ మనకు కనబడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టమైనటువంటి పోటీనైతే, గట్టి పోటీనైతే ఇచ్చిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఇట్లాంటి ఎన్నికలు సహజంగానే కొద్దిగా ఎడ్జ్ అనేది ఉంటుంది. సో అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చిందని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా కూడా కార్పొరేషన్లకు సంబంధించి ఇక్కడ ఇంకా కూడా మనకు వెలువడాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు కూడా ఇంకా కూడా కౌంటింగ్ కూడా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉన్న ప్రస్తుతం ట్రెండ్ కానీ, ప్రస్తుతం వస్తూ ఉన్నటువంటి రిజల్ట్ కానీ చూసినట్టయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యం, మెజారిటీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా అయితే మనకు మున్సిపాలిటీల విషయంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక సంగారెడ్డి విషయానికి వచ్చినట్టయితే సంగారెడ్డిలో ఏదైతే కోహీర్ మున్సిపాలిటీ ఉందో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 9 స్థానాలకు గాను కేవలం సగం స్థానాలు, అంటే ఏదైతే 16 స్థానాల్లో 8 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన 3 స్థానాల్లో ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్కరుగా ఇక్కడ విజయం సాధించడం జరిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ మున్సిపాలిటీలో ఇక్కడ ఏదైతే తమ చైర్మన్ పీఠాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నాడు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రిజల్ట్ అనేవి ఒక్కొక్కటిగా వెలువడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే అధికార పార్టీ అయితే ముందంజలో కొనసాగుతూ ఉంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ కొనసాగుతూ ఉంది. కానీ బీజేపీ విషయానికి వచ్చినట్టయితే ఏదైతే బీజేపీ నాయకులు అయితే ఎక్స్పెక్ట్ చేశారో సో ఆ ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా రిజల్ట్ అయితే మనకు కనిపించడం లేదు. సో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ పార్టీ ఏదైతే మొదటి నుండి చెప్తా ఉందో, సో ఇక్కడ ఏదైతే నంబర్స్ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ దానికి అన్నంత తగ్గట్టుగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. సో చూడాలి మరి, ఎందుకంటే సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో పూర్తి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ట్రెండ్ కానివచ్చు, రిజల్ట్ కానివచ్చు చూసినట్టయితే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా హోరాహోరీగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గడ్డపోతారం విషయానికి వచ్చినట్టయితే మున్సిపాలిటీని ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుంది. మెజారిటీ స్థానాల్లో కూడా మరిన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇటు బీఆర్ఎస్ అయితే కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అధికార పార్టీతో ఏదైతే ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే, పర్సంటేజ్ విషయానికి వచ్చినట్టయితే కేవలం 2 లేదా 3% డిఫరెన్స్ తోటే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు. శ్రీకాంత్ గారు రామరెడ్డి గారు చెప్పండి. కవిత గారు ఏమన్నారంటే అహంకారంతోనే అధికారం కోల్పోయారు. ఇప్పటికీ వీళ్ళ మాటల్లో అహంకారం తగ్గాయి. 9 మున్సిపల్ కార్పొరేషన్లు వీళ్ళే గెలుచుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కటి గెలవలేని దౌర్భాగ్య పరిస్థితి. అయినా మేమే పెద్ద తోపులమని చెప్పుకుంటారు. 90% గెలిచినప్పుడు ఓకే, అంటే అధికారం ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీలు గెలవడం వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం చూపించడం వేరు కదా. 2 గెలవాలి కదా, ఒక్కటి గెలవలేని పరిస్థితి. 90% గెలిచి